ఇది కొలే. హలో ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఎలాంటి మూవీస్ తీసుకొచ్చాను అంటే వీటిలో మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అన్ని కూడా నిండుగా ఉన్నాయి. అయితే ఈ మూవీస్ అన్ని కూడా మోస్ట్ అండర్రేటెడ్, అంటే మంచిగా ఉన్న ఎవ్వరూ వీటిని చూడలేదు. ఈ మూవీస్లా ఒక్క పేరు కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు. వాటి గురించి తెలుసుకోవడానికి వీడియోని స్టార్ట్ చేద్దామైతే దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిలో ఒక్క మూవీని కూడా మిస్ అవ్వకండి. నంబర్ 1, ఈ మూవీ పేరు తడం. ఇది 2019లో వచ్చింది. ఈ మూవీ అంది రైటింగ్ 8.9గా ఉంది. ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ గురించి మనకు చూపిస్తారు. మూవీలో ఒక హత్య జరుగుతుంది. దాన్ని ఇతను విచారణ చేస్తూ ఉంటాడు. అతను ఒక కేసుని విచారణ చేస్తూ ఉంటాడు. అలా విచారణ చేస్తూ అతను ఐజిల్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అయితే అతనిలాగే మరొక వ్యక్తి బయట తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ కేసుకు సంబంధించిన హంతకులు ఇద్దరు కూడా సేమ్గా ఉంటారు. దానివల్ల ఇతనికి మరింత సమస్య ఏర్పడుతుంది. అయితే అతనికి ఎలాగైనా ఈ కేసును సాల్వ్ చేయాలి అని పైనుంచి ప్రెషర్ వస్తుంది. ఇదంతా వినడానికి మీకు చాలా నార్మల్గా అనిపించవచ్చు, కానీ ఈ మూవీ చూస్తున్నంతసేపు కూడా మీరు మంచి ట్విస్ట్ ని, సస్పెక్ట్ ని ఫీల్ అవుతారు. ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి క్రైమ్, సస్పెన్స్ మూవీస్ ని చూడాలి అనుకుంటే ఈ మూవీని మీరు చూడవచ్చు. ఈ మూవీ ఆహా హలో ఉంది. నంబర్ 2, ఇది 2024లో వచ్చింది. ఈ మూవీ IMDb 6.6గా ఉంది. ఈ మూవీలో ఒక గ్రామాన్ని మనకి చూపిస్తారు. అందులో వరుసగా టూరిస్ట్ అమ్మాయిలు అందరూ కూడా మాయమైపోతూ ఉంటారు. అయితే ఇందులో డేవిడ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని మనకి చూపిస్తారు. అతను అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అసలు ఈ అమ్మాయిలు ఎలా మాయపోతున్నారు అని తెలుసుకోవడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయిలు ఎక్కడ మాయం అయిపోతున్నారు అనేది చాలా సస్పెన్స్ గా ఉంటుంది. మరోవైపు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది. ఆమెని ఎవరో వెంటాడుతున్నట్టు భావిస్తూ ఉంటుంది. మీరు ఒక మంచి డార్క్ సస్పెన్స్ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మీరు దీన్ని సోనీ లీవ్లో చూడవచ్చు. నో 3, ఈ మూవీ పేరు ఆపరేషన్ రావణ్. ఈ మూవీ కాన్సెప్ట్ నిజంగా అదిరిపోయింది. ఈ మూవీ 2024లో వచ్చింది. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్రో చూపిస్తారు. అతను ఎక్కువగా కొత్త పెళ్లి కూతుర్లను హత్య చేస్తూ ఉంటాడు. అయితే ఈ మూవీలో ఒక జర్నలిస్టు ఉంటాడు. అతను ఇన్వెస్టిగేషన్ చేసి అతని పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ సీరియల్ కిల్లర్ ఎవడు, ఎందుకు అతను పెళ్లికూతురులనే కిడ్నాప్ చేసి చంపుతున్నాడు. మూవీ అయితే చాలా బాగుంది కాబట్టి మీకు స్టోరీ ఎక్కువగా చెప్పలేదు. ఈ మూవీ పేరు ఆపరేషన్ రావణ్. ఈ మూవీ IMDb రేటింగ్ 7.7గా ఉంది. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. నో 4, ఒక సూపర్వైజర్ డాక్టర్ ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ అతను ఒక ముసలబీడని చూస్తాడు. ఆమె చాలా మిస్టీరియస్గా ఉంటుంది. ఆమె గురించి తెలుసుకోవడానికి అతను అందర్నీ కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే మూవీ ఎలా సెట్ అయి ఉంటుంది అంటే అతను ఆ గ్రామంలో వెళ్లగానే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ ముసలావిడ గురించి తెలుసుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్న సమయంలో అతన్ని చాలా ప్రమాదాలు వస్తూ ఉంటాయి. ఈ మూవీ పేరు ఆహా. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, అది కూడా తెలుగులో. ఈ మూవీలో మంచి సస్పెన్స్, థ్రిల్లర్ ఉంది. అదేవిధంగా మంచి ఎమోషన్స్ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వకండి. నో 5, ఈ వీడియోలో లాస్ట్ మూవీ కాబట్టి మీకు ఎలాంటి మూవీ చెప్పబోతున్నాను అంటే ఇది మిమ్మల్ని చివరి వరకు సస్పెన్స్తో కట్టిపడేస్తుంది. ఇది ఒక మటన్ మిస్టరీ మూవీ మరియు దీని సస్పెన్స్తో, దీని స్టోరీతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మీ మతిపోతుంది ఈ మూవీ చూశాక. ఈ మూవీ చాలా బాగుంది మరియు ఇది దాని సస్పెన్స్తో, థ్రిల్లింగ్తో మనల్ని అస్సలు కొంచెం కూడా కంటిరెప్ప ఆడించకుండా చూసేలా చేస్తుంది. దానికోసం మీకు కొంచెం చెప్తాను. ఈ మూవీలో ఒక గ్రామం ఉంటుంది. అందులో ఇప్పటివరకు ఒక్క క్రైమ్ కూడా జరిగి ఉండదు మరియు పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదు ఉండదు. ఈ గ్రామం ఒక 100% క్రైమ్ ఫ్రీగా ఉంటుంది. కానీ ఆ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతాడు. చూస్తే
అతను సాధారణ మరణం పొందాడు అనిపిస్తుంది. కాని అది అంత సులువు కాదు. అతను హత్య కాపడ్డాడు. అయితే అతని చంపింది ఎవరు, ఎందుకు చంపారు అనేది అసలు విషయం అనుకుంటారు. కాని ఇందులో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఈ మూవీ పేరు అజ్ఞాతవాసి. మీరు ఈ మూవీని G5లో చూడవచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.